ఓం సుబ్రహ్మణ్యాయ నమః. అందరికీ నమస్కారం. మన సనాతన ధర్మంలో పాము అనేది కేవలం ఒక జంతువు కాదు, అది దైవ స్వరూపం. శివుడి మెడలో నాగాభరణం, విష్ణువుకు పాన్పు, వినాయకుడికి బొజ్జ చుట్టూ ఉండే దండం, సుబ్రహ్మణ్య స్వామికి ప్రతిరూపం. అందుకే మనం నాగుల చవితినాడు పుట్టలో పాలు పోసి పూజిస్తాం. అయితే జ్యోతిష్య శాస్త్రంలోనూ మన పురాణాల్లోనూ సర్పదోషం లేదా నాగదోషం అనే మాట వింటేనే చాలామంది భలికిపోతారు. అసలు ఈ సర్పదోషం నిజంగానే కుటుంబాన్ని ప్రభావితం చేస్తుందా? ఒక కుటుంబంలో ఈ దోషం ఉంటే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అనే విషయాలు ఈరోజు మనం కూలంకషంగా తెలుసుకుందాం. చాలామందికి ఒక సందేహం ఉంటుంది, మేము ఎప్పుడూ పామును చంపలేదు గదా, మాకెందుకీ దోషం వచ్చింది అని. శాస్త్రం ప్రకారం సర్పదోషం అనేది ఈ జన్మలో చేసిన తప్పుల వల్ల మాత్రమే రాదు. పూర్వజన్మలో మనము మన పూర్వీకులో పాములను చంపడం లేదా వాటి గుడ్లను పగలగొట్టడం లేదా జంటగా ఉన్న పాములను విడదీయడం వంటివి చేసి ఉంటే ఆ పాపం సర్పదోషం రూపంలో ఈ జన్మలో ఆ కుటుంబాన్ని వెంటాడుతుంది. ఇది ఒక రకమైన పితృదోషం లాంటిదే. దీని ప్రభావం ఆ వ్యక్తి మీద మాత్రమే కాకుండా ఆ వంశం మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది. సర్పదోషం ఒక కుటుంబంలో ఉంటే ప్రధానంగా కనిపించే లక్షణం వంశాభివృద్ధి ఆగిపోవడం. అంటే సంతానం కలగడంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతాయి. పెళ్లై సంవత్సరాలు గడుస్తున్నా పిల్లలు పుట్టకపోవడం, ఒకవేళ గర్భం వచ్చినా తరచుగా అబార్షన్లు అంటే గర్భస్రావం జరగడం లేదా పుట్టిన పిల్లలు అనారోగ్యంతో ఉండటం జరుగుతుంది. నాగులు అంటేనే సంతానానికి కారకులు. ఎప్పుడైతే ఆ నాగదేవతలకు ఆగ్రహం కలుగుతుందో ఆ ఇంట్లో చిన్నపిల్లల నవ్వులు వినిపించడం కష్టమైపోతుంది. వైద్యపరంగా అన్ని రిపోర్ట్లు బాగున్నా సంతానం కలగకపోతే పెద్దలు మొదట అనుమానించేది ఈ సర్పదోషం గురించే. రెండవది వివాహ ఆలస్యం. ఇంట్లో పెళ్లికీడు వచ్చిన ఆడపిల్లలు లేదా మగపిల్లలు ఉన్నా సంబంధాలు కుదరవు. ఏదో ఒక కారణంతో చివరి నిమిషంలో పెళ్లి ఆగిపోవడం లేదా అసలు మంచి సంబంధాలే రాకపోవడం జరుగుతుంది. దీనిని వివాహ గండం అంటారు. సర్పదోషం ప్రభావం వల్ల జాతక చక్రంలో రాహువు లేదా కేతువు బలంగా ఉండి వివాహ స్థానాన్ని చూస్తుంటే ఆ ఇంట్లో మంగళవాయిద్యాలు మోగడానికి చాలా సమయం పడుతుంది. ఒకవేళ పెళ్లి జరిగినా భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండదు. చిన్న చిన్న విషయాలకే గొడవలు, మనస్పర్ధలు, అనుమానాలు పెరిగిపోయి విడిపోయేదాకా వెళుతుంది. మూడవది ఆరోగ్యం. సర్పదోషం ఉన్న ఇంట్లో ఎప్పుడూ ఎవరో ఒకరు అనారోగ్యంతో బాధపడుతూనే ఉంటారు. ముఖ్యంగా చర్మ సంబంధిత వ్యాధులు అంటే స్కిన్ డిసీజెస్ వారిని వేధిస్తాయి. శరీరం మీద తెల్లటి మచ్చలు రావడం, తామర, గజ్జి వంటివి తగ్గకపోవడం జరుగుతుంది. అలాగే కంటి చూపు మందగించడం, చెవికి సంబంధించిన సమస్యలు రావడం కూడా నాగదోష లక్షణాలే అని శాస్త్రం చెబుతోంది. ఎంత మందులు వాడినా తగ్గని మొండి వ్యాధులు ఈ దోషం వల్ల వస్తాయని ఒక నమ్మకం. ఇంకొక ముఖ్యమైన లక్షణం కలలు. సర్పదోషం ఉన్నవారికి నిద్రలో తరచుగా పాములు కనిపిస్తాయి. పాము మనల్ని తరుముతున్నట్లు, కాటు వేస్తున్నట్లు లేదా మన చుట్టూ పాములు చుట్టుకున్నట్లు భయంకరమైన కలలు వచ్చి ఉలిక్కిపడి లేస్తుంటారు. ఇది నాగదేవత చేస్తున్న హెచ్చరిక అని భావించాలి. అలాగే ఆ ఇంట్లో ఎంత సంపాదించినా డబ్బు నిలవదు. చేతికి వచ్చినట్టే వచ్చి చేజారిపోతుంది. అప్పుల బాధలు పెరిగిపోతాయి. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ తగ్గిపోయి ఎప్పుడూ ఏదో తెలియని భయం, ఆందోళన వారిని వెంటాడుతూ ఉంటుంది. అయితే ఈ మాటలు విని భయపడాల్సిన అవసరం లేదు. సమస్య ఉంటే పరిష్కారం కూడా ఉంటుంది అనేది మన ధర్మం గొప్పతనం. సర్పదోషం అనేది శాపం కాదు, అది ఒక సూచన మాత్రమే. మనం చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి దేవుడిచ్చిన అవకాశం. దీనికి చాలా సులభమైన పరిహారాలున్నాయి. అందులో ముఖ్యమైనది సుబ్రహ్మణ్య ఆరాధన. పాములకు అధిపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఎవరి జాతకంలో అయితే ఈ దోషం ఉందో వారు ప్రతి మంగళవారం లేదా షష్ఠీ తిథినాడు సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి. అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తి క్షేత్రానికి వెళ్లి అక్కడ రాహుకేతు పూజ చేయించుకుంటే సర్పదోష నివారణ జరుగుతుంది. అలాగే కర్ణాటకలోని కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కూడా సర్పదోష నివారణకు ప్రసిద్ధి. ఇవేవీ చేయలేకపోయినా ప్రతిరోజు ఉదయం స్నానం చేసి ఓం సుబ్రహ్మణ్యాయ నమః లేదా ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించినా మంచి ఫలితం ఉంటుంది. నాగుల చవితినాడు పుట్టలో పాలు పోసి నా కుటుంబానికి ఉన్న దోషాలన్నీ తొలగిపోవాలి, నా పిల్లల్ని చల్లగా చూడు తల్లి అని ఆ నాగమ్మను వేడుకుంటే ఆ తల్లి ఖచ్చితంగా కరుణిస్తుంది. గుర్తుంచుకోండి, సర్పదోషమంటే భయపడం కాదు, బాధ్యత తీసుకోవడం. ప్రకృతిని, పాములను గౌరవించడం నేర్చుకోవాలి. ఎక్కడైనా పాము కనిపిస్తే దానిని చంపకుండా, దానికి హాని చేయకుండా దూరంగా వెళ్ళిపోవాలి. మనం ప్రకృతికి మంచి చేస్తే ప్రకృతి మనకు మంచి చేస్తుంది.
మీ కుటుంబంలో ఇలాంటి సమస్యలుంటే ఆ దేవాది దేవుడైన పరమేశ్వరుణ్ణి, ఆయన కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామిని నమ్ముకోండి. మీ కష్టాలన్నీ పటాపంచలై మీ ఇల్లు ఆనంద నిలయంగా మారుతుంది. సర్వేజనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః.